నమస్కారం మన తాండూరు న్యూస్ ఛానల్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు అకస్మాత్తుగా తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి తనిఖీ చేసిన ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలు సౌకర్యాల గురించి ఆరా తీశారు. వర్షాకాలం దృష్ట్యా వచ్చే డెంగ్యూ, మలేరియా, విరోచనాలు అనేక ఆరోగ్య సమస్యల గురించి ఏ విధంగా వైద్యం అందిస్తున్నారో ఆసుపత్రిలో తిరిగి రోగులకు అడిగి తెలుసుకున్నారు. తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తాండూరు నుండే కాక తెలంగాణ బార్డర్ అయినటువంటి కర్ణాటక రాష్ట్రం నుండి కూడా తాండూరు ఆసుపత్రిపై ఉన్న నమ్మకంతో రోగులు వస్తుంటారు. ఆ నమ్మకాన్ని వంగు చేయకుండా చూడాలన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది, డాక్టర్లు తక్కువగా ఉన్నారని తన దృష్టికి వచ్చినట్టు తెలిపారు. ఈ విషయంపై సంబంధిత మంత్రి, ముఖ్యమంత్రికి ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది కొరత గురించి దృష్టికి తీసుకువెళ్లి సమస్య తీరేలా చూస్తామన్నారు. ఆసుపత్రిలో ఉన్న మెయింటెనెన్స్, పెయింటింగ్, డ్రైనేజ్, ఇతర మైనర్ రిపేర్ల 2 రోజుల్లో అయ్యేటట్టు కలెక్టర్ తో చర్చిస్తానని, పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పిస్తానని అన్నారు. గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు, మూర్తి గారు, డాక్టర్ రమణ గారు, గౌరవ చైర్పర్సన్ స్వప్న పరిమళ గారు, గౌరవ పెద్దలు సంపత్ గారు, దారాసింగ్ గారు, మురళి గారు, ఇంకా జుబెల్లాల గారు, అబీబ్లాల గారు అందరం కూడా హాస్పిటల్ విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, పేషెంట్స్కి, ఎందుకంటే ఇప్పుడు ఈ డెంగ్యూ కానీ, మోషన్స్ కానీ ఈ రైన్ సీజన్లో కొత్త వాటర్ రావడం వల్ల రోగాలు కూడా ఎక్కువ ఉంటాయి కనుక ఏ విధంగా ట్రీట్మెంట్ అవుతుందో ఒకసారి చూడాలనే ఉద్దేశంతో హాస్పిటల్ అంతా కూడా తిరగడం జరిగింది. పేషెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఉన్న దాంట్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి పేషెంట్లు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ తాండూరు నియోజకవర్గమే కాక కర్ణాటక బార్డర్ నుంచి కూడా ఈ హాస్పిటల్ పైన ఒక మంచి నమ్మకంతో అక్కడి నుంచి కూడా దూర ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే హాస్పిటల్ మనం ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలా, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఇంకా ఏదైనా అవసరం ఉందా అన్నీ కూడా డాక్టర్స్తో చర్చించుకోవడం జరిగింది. కొంతమంది డాక్టర్స్ తక్కువ ఉన్నారంటారు. ఖచ్చితంగా సంబంధిత మంత్రి గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాలు, ఇక్కడ ఉన్నటువంటి అన్నింటిని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి డాక్టర్స్ని కూడా ఫుల్ ప్లెడ్జ్గా ఇక్కడ చేసేటట్లు ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ లోడ్నంతా కూడా భర్తీ చేస్తాను. దాంట్లో భాగంగా ఇక్కడ చాలా రోజుల నుంచి ఒక 20-20 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్, కలరింగే కానీ, డ్రైనేజే కానీ, ఇది మైనర్ రిపేర్స్ ఇక్కడ ఉన్నాయి. అది ఎంబడే ఈ 2-3 రోజుల్లోనే అవసరం అనుకుంటే రేపే కలెక్టర్ గారితో మాట్లాడి దీనికి సరిపోయే ఫండ్స్ కూడా ఎంబడే ఏర్పాటు చేస్తాను. సేమ్ టైం నాకు ఒక 15 రోజుల ముందు తాండూరు టీచర్స్ రమేష్, సుజాత అనే ఇద్దరు, రమేష్ వాళ్ళ మిస్సెస్ సుజాత ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ దాదాపు ఒక 75-80 లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చు పెట్టినాక కూడా నేను హాస్పిటల్కి పోయి డాక్టర్తో సందర్శిస్తే వాళ్ళు ఆ పేషెంట్ కండిషన్ 5% మాత్రమే ఉంది, ఇక్కడ ట్రీట్మెంట్ లేదు, ఇంకేదైనా ట్రీట్మెంట్ చేయాలంటే విదేశాల నుంచి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, దానికి 60-70 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పిండ్రు. వాళ్ళకు ఖర్చు పెట్టుకునే స్తోమత లేక ఇంటికి తీసుకుపోవాలని వాళ్ళు సిద్ధమైనప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ హస్బెండ్ రమేష్ గారితో మాట్లాడి నిమ్స్కి ప్రిపేర్ చేశాను. ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో ఆడికి పోయిన తర్వాత ఒక వారం రోజులలోనే మంచి రికవర్ అయ్యి ఈరోజు ఇంటికి రావడం జరిగింది. దయచేసి తాండూరు ప్రజలు కూడా మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఒక మంచి ఫ్యాకల్టీ, మంచి అనుభవం ఉన్నటువంటి డాక్టర్స్ ఉంటారు. మీరు ఒక నమ్మకంతోనే గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు ఇష్టంతో మీరు ఒక దేవాలయానికి వెళ్ళి మన గుడిని ఏ విధంగా అయితే పూజిస్తామో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్తో ఒక ఫ్రెండ్లీగా ఒక మంచి మూమెంట్తో మీరు ఏంటంటే ఖచ్చితంగా ఎల్లవెల్ల ఒక దేవాలయం ఏ విధంగా అయితే ఉంటుందో ఒక హాస్పిటల్ని కూడా ఒక దేవాలయంలో అన్ని మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా సమకూరుస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తాండూరు నియోజకవర్గ ప్రజలకు మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ హాస్పిటల్ మంచి నాణ్యమైనటువంటి డాక్టర్స్ ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ని ఎక్కువ ప్రిపేర్ చేయాలని చెప్పి కూడా మీకు అందరికీ అప్పీల్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను చెప్పిండ్రు లోపాలు కాదు, కొద్దిగా ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. ఒక పేషెంట్ దగ్గర 800 మేము ఛార్జ్ చేస్తూ ఉన్నామంటున్నారు. ఆ 800 కూడా
వాళ్లకు దాదాపు ఫిలింకే కానీ డాక్టర్ కానీ 600-700 రూపాయలు ఖర్చు అయితే ఉన్నాయి. దాదాపు ఒక నెలకు ₹1,00,000 ఖర్చు అయితే ఉందంటున్నారు. నేను ఏ విధంగా అయితే దాన్ని ఆ ఎక్స్పెండిచర్ బేట్ చేసుకోవాలనో సంబంధితగా అధికారులను అడిగి ఖచ్చితంగా ఆ ఇబ్బంది లేకుండా కూడా ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేస్తాను. సేమ్ టైం రేడియాలజీ కూడా ఒక డాక్టర్ కావాలని చెప్తున్నాను. నేను గౌరవ మంత్రి గారికి చెప్పి రేపు ఇప్పుడైతే పోస్టులు ఉంటాయో దాంట్లో ఫిల్ చేసే విధంగా ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. ఒక అంబులెన్స్ కూడా కావాలని అడుగుతా ఉన్నారు. మా డోనర్స్, మా మిత్రుడు ఇప్పుడే మురళి గారు ఇప్పుడు డొనేట్ చేస్తానని చెప్పి ముందుకు వచ్చిండు. వారికి మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ త్వరలోనే అంబులెన్స్ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ట్రామాస్ ఉంటుంది. మేము అదే వీళ్ళకి కూడా చెప్తున్నాం, డాక్టర్స్ ఎవరైతే ఇక్కడ నుంచి డాక్టర్స్ ట్రాన్స్ఫర్ అయినా కానీ ఖచ్చితంగా మళ్ళీ అక్కడ నుంచి రిలీవ్ ఒక రోజు వచ్చి జాయిన్ అయినంత వరకే వాళ్ళని రిలీవ్ చేయొద్దని చెప్పి వీళ్ళకి ఖచ్చితంగా చెప్పున్నాం. ఇప్పుడు విద్యాశాఖలో కూడా అదే విధంగా చేస్తూ ఉన్నాం. వాళ్ళు అదే సిస్టమ్ చేస్తున్నాం. ఈ హాస్పిటల్లో కూడా ఎవరు ట్రాన్స్ఫర్ అయినా ఇంకొక డాక్టర్ వచ్చి ఇంతవరకు కూడా వీళ్ళని రిలీవ్ చేయొద్దని చెప్పి అందరికీ చెప్పున్నాం. వీళ్ళు కూడా అదే పద్ధతి పాటిస్తున్నారు. మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు మనోహర్ అన్న గారు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే చాలామంది, రూరల్ నుంచి వచ్చే చాలామంది పేషెంట్స్ ఇక్కడనే ట్రీట్మెంట్ చేయించుకుంటారు కాబట్టి ఇక్కడ ఇంకా మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో అన్నగారు ఈరోజు ఇంకా ఏమేమి మనకు ఫెసిలిటీస్ అవసరం ఉంది, ఇంకా డాక్టర్స్ ఎవరెవరు కావాలి, ఇంకా ఏదైనా మిషనరీ కావాలా అనే ఉద్దేశంతో అంతా వెరిఫై చేసి చూసి ఈరోజు డాక్టర్స్తో మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ మన మూర్తి గారు కానీ మన రమణబాబు గారు కానీ వారికి ఏవైతే ఇక్కడ హాస్పిటల్లో ఇంకా నీడీస్ ఉన్నాయో వాటన్నిటి గురించి పెద్దలకి విన్నవించుకోవడం జరిగింది. అతి త్వరలో కొంతమంది డాక్టర్స్ వేకెన్సీస్ కూడా ఉన్నాయని చెప్పి పోస్టులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అతి త్వరలో మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే సిటీ స్కానింగ్ కూడా చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి డాక్టర్స్ చెప్పడం జరిగింది. వీటన్నిటిని త్వరలో ఎమ్మెల్యే గారు ఇవన్నీ సమస్యలు నెరవేరుస్తారని, అలాగే ఫుల్ఫిల్గా డాక్టర్స్ని కూడా ఇక్కడ ఉంచాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అలాగే పేషెంట్స్కి కూడా ఎంత తొందరగా రికవరీ చేసి వాళ్ళకి మంచి సౌకర్యాలు ఇస్తూ ఫుడ్ కూడా మంచిగా పెడుతూ వారందరినీ మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్స్కి కూడా సలహా సూచనలు ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. అలాగే పేషెంట్స్ని కూడా తొందరగా ఇక్కడ ఎవరైతే డాక్టర్స్ లేరో వాటన్నిటి సమస్యల్ని కూడా మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు చేస్తారని ఆశిస్తూ నేను కూడా ఈరోజు వరకు నా తరఫున కూడా నేను విన్నవించుకుంటున్నాను. అలాగే నైట్ టైంలో చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, ఒక్కటే డ్యూటీ డాక్టర్ ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి నేను కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది లేకుండా కనీసం ఒక ముగ్గురైనా డ్యూటీ డాక్టర్స్ నైట్ టైంలో ఉండాలని చెప్పేసి నేను కూడా డాక్టర్స్కి అలాగే గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి కూడా కోరుకుంటూ ఈ అవకాశం శ్రీ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. పైప్ లైన్స్ ఒకటి ఇంటి నుంచి మొత్తం పండుగొట్టుకుని కొట్టి మొత్తం అన్ని డ్యామేజ్ అయిపోయింది ఇంటర్నల్. అది ఇప్పుడు మీకు చెప్పిన ఎస్టిమేషన్ అదొకటి. మీరు దాని చెప్పింది ఏంటంటే అవుట్ సైడ్ సార్ రోడ్డు అవుట్ సైడ్ లేదు మెయిన్ డ్రైవ్ మెయిన్ రోడ్ దగ్గర డ్రైవ్ మన ఇంజనీర్స్ మన షాప్ అదే మీకు ఇష్యూ ఉంది. ఇక్కడ నుంచి అక్కడ డ్రైవ్ తీసుకెళ్ళి మీరు అక్కడ అక్కడ కాలేజ్ డ్రెస్సింగ్ అది అది మెయిన్ సార్. ఇది అక్కడ కనెక్షన్ దానికి పెద్ద ఎస్టిమేట్ ఇస్తాం. అక్కడ రోడ్డు ఇప్పుడు ఈ ప్లేన్ అంతా అక్కడ ఇది అది మెయిన్. కాలేజ్ డ్రెస్సింగ్ ఓపెన్ చేశారు. దాంట్లో వాళ్ళంతా గర్ల్స్ 30 వాళ్ళు చేసినవన్నీ అక్కడ ఎయిడ్స్ డిపార్ట్మెంట్ ఈ వీటిలో ఏం 40 లక్షలు అయిపోతుంది అంతా కలలేదు. GST
నీ సొంత డబ్బు నా సొంత డబ్బు అది ఉంటుంది కదా, అదే ఇన్స్టిట్యూషన్ ఇచ్చేసరికి అంతా ఉంటుంది సిస్టమ్. అది ఎవరు జైల్లోకి ఇచ్చేది అయితేనే వస్తుంది. బిల్స్ మెష్ వాటర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంకా ధర అయిపోతే ఇంటి చెప్పాలా చెప్పు. ఏమైంది? ఎన్ని సంవత్సరాలు ఉంటావు? నీ వయసు ఎంత? 16 ఎన్ని రోజులైందా తక్కువ ఉందా? ఎప్పుడు వచ్చినావు? తక్కువ ఉందా?
ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం క్లయింట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ మన సీరియస్నెస్ ఏం పని చేయాలి ఇంకా ఈ రిజిస్టర్ రాసి చూసి వీళ్ళు ఫాలో హ్యాండ్ ఓవర్ ఏంటంటే 800 రూపీస్ 500 రూపీస్ మనం జీపే ఉంటుంది రిపోర్ట్ జనరేషన్ మీడియా ఇష్యూ మనం హైదరాబాద్లో వాళ్ళకి టెలిమెడిసిన్ ద్వారా మనం రిపోర్ట్ ఇస్తాం సిటీ స్కాన్ మనం ఆన్లైన్ పంపిస్తాం వాళ్ళు 500 రూపీస్ చార్జెస్ మనకి ఫిలిం అరౌండ్ 200 మంత్స్ ఫిలిం మ్యాక్సిమం ఒక 50 నుంచి 100 రూపాయలు దాంట్లో ఏంటంటే మనకు హెచ్డిఎస్ నుంచి మనం ఖర్చులు మెయింటెనెన్స్ అదర్స్ దానికి ఎంత మెయింటెనెన్స్ వస్తుంది సంవత్సరం నెలకు ఎంత వస్తుంది? నెలకు అరౌండ్ 1 to 1.5 lakh దీని నుంచే మనకు అడ్జస్ట్ అవుతుంది సిటీ స్కాన్ ఒకటి యూజర్ ఛార్జెస్ మనకు తక్కువ ఇస్తారు 400 ఇస్తారు. ఆయన 400 ఇస్తారంట. నేను ఇంకా తగ్గించుకోవాలి కదా. అడుగు చెప్తాను సిస్టమ్ నాకు ముందే కేర్ హాస్పిటల్ కేర్ రోజు ఎంతమందికి ఎన్ని రిపోర్ట్స్ మంత్లీ మనకు 550 అంతే 500 to 600 మధ్యలో 10 to 20 ఏంటంటే మళ్ళీ ఏమన్నా మనం మెయింటెనెన్స్ రెగ్యులర్గా చేయకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ జస్ట్ ఇంకా మన దగ్గర